ఢిల్లీ ఎర్రకోటను ఒక్క కుదుపు కుదిపేసిన బాంబ్ బ్లాస్ట్. ఈ బాంబ్ బ్లాస్ట్‌లోన ఉన్నది డాక్టర్స్ అనేది తెలిసిన తరువాత ఒక్కొక్కరు కూడా భయభ్రాంతులవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి డాక్టర్లు ప్రాణాలు కాపాడుతారా? ప్రాణాలు తీస్తారా? ఇంత కర్కశంగా డాక్టర్స్ ఎందుకు ఉగ్రవాదం వైపు మళ్లుతున్నారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఎర్రకోట వద్ద ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దీనికి సంబంధించి దాదాపుగా 9 మంది మృతి చెందారు. అక్కడికక్కడే వారి శరీర భాగాలన్నీ కూడా చెల్లాచెదరైపోయిన పరిస్థితి. చేతులు ఒక పక్క, మొండెం ఒక పక్క, కాళ్ళు ఒక పక్క. దీనిలో అనేక మంది మృతి చెందగా మిగిలిన వారందరూ కూడా గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి దేనికి టార్గెట్గా ఈ ఉగ్రదాడి జరిగింది అనేది అయితే మాత్రము ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్న వెల్లువెత్తుతూనే ఉంది. మరి ఉగ్రమూకల్ని అరికడుతున్నాము అని చెప్తున్న అప్పటికీ కూడాను అసలు ఎలా చొరబడుతూ ఉన్నారు, చొరబడ్డానికి అవకాశాలు తగ్గిన నేపథ్యంలోని లోకల్గా ఉన్నవారినే ప్రేరేపిస్తూ కూడా ఇటువంటి చర్యలు చేయడానికి వీళ్ళు ఉగ్ర రూపంగా ఉగ్ర దాడుల వైపు వీళ్ళని మళ్లిస్తూ ఉన్నారా అన్నది కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. మరి గతంలో చూసుకుంటూ ఉంటే మనం గతంతో పోల్చుకుంటే అనేక మంది డాక్టర్లు ఈ ఉగ్రమూకలతోని చేతులు కలిపి ఉగ్రవాదులుగా తయారవుతున్నారు అన్నదైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరి వీళ్ళల్లోని డాక్టర్లే ఎందుకు వీళ్ళు టార్గెట్గా ఎంచుకుంటూ ఉన్నారు, డాక్టర్లే ఎందుకు ఈ ఉగ్రదాడి వైపు మళ్లిస్తూ ఉన్నారు, ఇటువంటి చర్యల్లోన వాటికి సంబంధించిన వస్తువులను, వాటికి సంబంధించిన పేలుడు పదార్థాలని తయారు చేయడానికి వీళ్ళని ఎందుకు పురుగొల్పుతూ ఉన్నారు అన్నది కూడా ఇక్కడ ఒక సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అనేక ప్రాంతాల్లోని. మరి ఈ నేపథ్యంలో ఏదైనా భారీ కుట్ర చేస్తున్నారా అన్నది కూడా, ఒక సింపథైజేషన్ కోసము కుట్ర జరుగుతుందా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు మతం పరంగా అయినా కులమతాలు పరంగా ఏదైనా కూడా వాటిని పక్కన పెట్టేస్తే డాక్టర్స్ ఎందుకు దీనిలోకి దిగుతూ ఉన్నారు, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. మరి ఇప్పుడు ఈ దీనిలోన ముఖ్యంగా తీసుకుంటే రెసిడెంట్ డాక్టర్ నుంచి ఉగ్రవాద నెట్వర్క్లోకి ఉమర్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరి ఉమర్తో పాటు మరో 3 డాక్టర్స్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎర్రకోట వద్ద గేట్ నెంబర్ 1 దగ్గర ఏదైతే జరిగిందో దీని బాంబ్ బ్లాస్ట్లోన 3 డాక్టర్లు దీనిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు అన్నదైతే మాత్రము ఇక్కడ మనకందిన సమాచారం మేరకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ ఘటన పైన అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగాను ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలు ఉన్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఈ పేలుడులోన కీలక వ్యక్తిగా పరిగణిస్తూ కూడా వర్గాలు అనుమానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఎవరు ఈ ఉమర్ మహమ్మద్ అనే ప్రశ్న లేవనెత్తుతోంది. అసలు ఎవరు ఈ డాక్టర్ అని అంటున్నారు, ఈ డాక్టర్ ఎవరు, అసలు ఈ ఉమర్ మహమ్మద్ యొక్క చరిత్ర ఏంటి, అసలు ఏ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు, ఉగ్రదాడి వైపు ఎలా మళ్ళాడు, అసలు ఎవరు వీళ్ళందరినీ అట్లా యూటర్న్ చేస్తూ ఉన్నారు ఇంతగా బ్రెయిన్ వాష్ చేసి. అసలు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి వైద్యానికి సంబంధించిన సబ్జెక్ట్ చదువుకున్నారు అని అంటే వైద్యంలోన మొట్టమొదటిగా వాళ్ళు చేసే ప్రామిస్ కానీ, వాళ్ళు డిగ్రీ తీసుకున్నప్పుడు కానీ ప్రాణాల్ని కాపాడడానికి మేము ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము, మా దగ్గరికి ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో వస్తారో వాళ్ళ ప్రాణాల్ని కాపాడేందుకు మేము మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాము, 100కి 200% అంటూ కూడా వాళ్ళు దానికి సంబంధించిన డిగ్రీ తీసుకునేటప్పుడు వాళ్ళు ప్రతిజ్ఞను చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రతిజ్ఞలోన వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఒక యూనివర్సిటీ నుంచి, సదరు యూనివర్సిటీస్ నుంచి డిగ్రీ తీసుకుంటూ ఉంటాయి. మరి ఈ యూనివర్సిటీస్కి కులమతాలతో భేదం ఉండదు. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే వైద్యులుగా వాళ్ళు కొనసాగగలుగుతారో, ఎవరిలోన ఆ తెలివితేటలో ఆ చాకచక్యం ఉంటుందో వాళ్ళని వైద్యులుగా వాళ్ళు చదవాలని, మనుషుల్ని కాపాడాలని ఎలా ప్రేరేపితం చెందుతారో అటువంటి వాళ్ళందరూ కూడాను మంచి మెరిట్తోన సీట్లు సంపాదించుకుంటారు. వైద్య వృత్తి అనేది అంత ఈజీ కాదు, ఏదో నార్మల్ డిగ్రీ చేసేసామో అన్న ఈజీ కాదు. ఒక మనిషి పూర్తిగా ఉన్న ఫుల్ బాడీ శరీర భాగాలతోన వాళ్ళు ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకొని ఆ మనిషిని ఎలా కాపాడాలి అనేది పూర్తి స్థాయిలోన వాళ్ళు ప్రయత్నం చేసేందుకు వీళ్ళు చేసే ప్రతిజ్ఞలు ఏవైతే ఉంటాయో వీటిని ఎందుకు పక్కకు పెట్టేస్తున్నారు, ఉగ్రవాదము అనే ఒక భూతము వాళ్ళ మెదళ్ళలోకి ఎలా చొచ్చుకుపోయేలా చేస్తున్నారు, అంత ఉద్ధృతంగా ఎందుకు వీళ్ళు ప్రేరేపితం అవుతున్నారు, అసలు ఏముంది దీనిలోన అన్నది అసలు చాలా పెద్ద ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి
డాక్టర్ వృత్తి చేపట్టి డాక్టర్ వృత్తిని చదువుకున్న ఈ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తికి సంబంధించిన ఒక లైఫ్ హిస్టరీని ఒకసారి అసలు ఈయన ఎవరు, ఏ కుటుంబానికి చెందినవాడు, ఏదైనా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, ఒక సామాన్యుడేనా అనేది, అంటే ఇంత కఠినమైన కుట్రకి పాల్పడిన ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒక్కసారి మనం చూసుకుంటే, పుల్వామాకి చెందిన ఉమర్ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. అంటే ఇంచుమించుగా ఈయన వయస్సు 38-37 ఏళ్ళు ఉంటుంది. సో ఈయన అంటే ఫ్రెష్గా కంప్లీట్ చేసిన డాక్టర్ వృత్తిలో ఉన్నాడు ఆయన అని చెప్పుకోవచ్చు మనము. మరి పుల్వామా అటాక్, మనం కాశ్మీర్కి సంబంధించిన అటాక్లో కూడాను మనము ఇదే చాలా బాధించిన విషయము. అది చాలా పెద్ద కుట్రకి దారితీసింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి సింధూర్, ఆపరేషన్ సింధూర్ అనే ఒక పెద్ద అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము. దీని మీద యుద్ధం, పోరాటం చేసింది. ఉన్నవారిని ఆల్మోస్ట్ ఆల్ మట్టి కరిపించే ప్రయత్నం అయితే చేసింది. అయినప్పటికీ కూడాను కాస్త కూడా బెరుకు భయం లేకుండా మళ్ళా చాలా సునాయాసంగా ఇలాంటి అంశాలను చేస్తూ ఉన్నారు, ఇలాంటి ఘటనలకి పాల్పడుతూ ఉన్నారు. మరి మీరు ఏం నేర్చుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అయితే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వారిలో మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నారులు ఉంటారు, యువతి యువకులు ఉంటారు, మీ ఏజ్కి సంబంధించిన వ్యక్తులు అందులో ఉంటారు. అదే మరణము మీ కుటుంబ సభ్యుల్ని బాధిస్తే మీకు ఎలా అనిపిస్తుంది, అంటే మీకు మనసు ఆ రకంగా అంత కర్కోటకంగా ఎలా తయారైపోతున్నారు అన్నది మాత్రము ఇందులో బాధించదగ్గ విషయము. మరి ఇందులో తీసుకుంటే ఉమర్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగుడిగా పనిచేస్తూ ఉన్నాడు. దాదాపు 10 ఏళ్ల క్రితము ఉద్యోగం నుంచి కూడా ఆయన వైదొలిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీనగర్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ MBBS MD మెడిసిన్ని పూర్తి చేశారు. కొన్నాళ్ళు GMC అనంతనాగ్లోని సీనియర్ రెసిడెంట్గా ఉన్నారు. అలాగే అనంతరం ఫరీదాబాద్లోని అల్ఫలా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి గురైన డాక్టర్లలో ఉమర్ కూడా ఒక్కడు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. మనం గతంలో కూడా చర్చించుకున్నాము. ఎక్కడైతే మనకి హైదరాబాద్ అనేక ప్రాంతాలలోని, అలాగే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలలో, బెంగళూరు ప్రాంతంలోని, ఇలా అనేక ప్రాంతాలలోని ఉగ్రవాదులు మన మనుషుల మధ్యలోనే ఉంటూ అక్కడక్కడ కూడా ఇటువంటి ఉగ్రవాద విత్తనాలు ఏవైతే చల్లబడుతూ ఉన్నాయో వీళ్ళందరూ కూడాను మొక్కలు మానులై ఇలా భారతదేశాన్ని నిజంగానే అసలు అంటే కొన్ని వేళ్లను వాళ్ళు పెకిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ దీనికి ఖచ్చితంగా అడ్డుకట్ట పడాల్సిందే అన్న నినాదాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇతడు ఇలా సోషల్ మీడియాకి సంబంధించి ఉగ్రవాద భావజాలానికి అయితే గురైనట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. మరి జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన ఇటీవల ఉగ్రవాద ఆపరేషన్లో పలువురు డాక్టర్లను భద్రతాధికారులు అరెస్టు చేసిన నేపథ్యం కూడా మనం తెలుసుకున్నాం. మరి వారిలోన ఉమర్కు కూడా ఈ ఉగ్రవాద ఆపరేషన్లోన సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అధికారులు గుర్తిస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్కు ఉమర్ సన్నిహితుడు అని, గతంలో వీరిద్దరూ అనంతనాగ్లోని కలిసి పనిచేసినట్లుగా ఈ దర్యాప్తులో అయితే తెలిసింది, కనుగొన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే వాళ్ళు ఏదైతే మనకి సోషల్ మీడియా ద్వారా వార్తల కథనాల ద్వారానో వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇచ్చారు. దానిలో మనకి తెలిసిన విషయాలు, వారి అరెస్టు నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఈ పేలుడుకు పాల్పడినట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి. మరి ఎవరైతే వీళ్ళు అరెస్టు చెందారో ఈ నేపథ్యంలోనే ఆందోళనకి గురైన ఉమర్ ఈ పేలుడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా పేలుడు నేపథ్యంలో ఉమర్ కుటుంబ సభ్యుల్ని కూడా పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకనంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఒక హై ఎడ్యుకేటెడ్ పర్సన్, దట్టు మెడిసిన్ చదివిన పర్సన్, ఒక వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తి, రోగులతో అనుసంధానమైన వ్యక్తి, మమైకమై పనిచేస్తున్న వ్యక్తి ఉగ్రదారికి పాల్పడ్డాడు సోషల్ మీడియా భావజాలంతో అనేసి సోషల్ మీడియాలోని అని అంటే అది మధ్యలోనే చేంజ్ అవుతూ ఉందా, అసలు ఎట్లాంటి కథనాలు వీళ్ళని మారుస్తూ ఉన్నాయి, వీళ్ళ మెదడులోకి ఎలా ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు వీటిని, అసలు ఇక్కడ మతమే కారణమా లేకపోతే ఇంకా దేన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్నది మాత్రము ప్రశ్నార్థకంగా ఉంది. మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల్ని తీసుకోవాల్సి వచ్చింది. మరి వీరు చేస్తున్న పనుల వలన నిజంగా ఏమీ తెలియని కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ బలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళు బయటకు వెళ్ళారు, ఏదో చేస్తున్నారు, నా కొడుకు వైద్యం చేస్తూ ఉన్నాడు, 10 మందిని బతికించేందుకే వాళ్ళు కష్టపడి రూపాయి దాచిపెట్టి కూడా
అతన్ని ఒక డాక్టర్గా తీర్చిదిద్దారు. వాళ్ళకి అదే లేకపోతే ఒక ఉగ్రవాదిగానే వాళ్ళు తీర్చిదిద్దుండేవాళ్ళు అన్న కథనం వినిపిస్తూ ఉంది. మరి అసలు అనవసరంగా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకొని, ఫ్రీ సీట్స్ సంపాదించుకొని, వైద్య వృత్తి వైపు వెళ్ళాలని ఆశయం ఉన్న వ్యక్తి ఈ విధంగా ఎలా యూటర్న్ తీసుకున్నాడు అన్నదైతే ఇక్కడ చాలా బాధిస్తున్న విషయము. అలాగే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులను అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అతడి సోదరులు జహూర్ ఆషిక్ నబీలను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నట్లుగా సమాచారము. శుక్రవారం ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి తాను లైబ్రరీలో చదువుకుంటున్నాను, తనని అసలు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసరికి ఆ తల్లి నిజంగా అది నిజమని నమ్మేసి నా కొడుకు చదువుకుంటున్నాడు కాబట్టి నేను ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నానని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయలేదు. సో అప్పటికే మొత్తం ఎప్పటి నుంచో కూడా ఈయన ఈ ఉగ్రవాద వైపు అడుగులు వేసి ఆల్రెడీ చాలా రకాల వ్యాపకాలను ఈయన చేస్తూ ఉన్నాడు. ఈ ఉగ్రవాదులతో చేతులు కలిపి ప్లాన్స్ అన్ని కూడా అనేక చోట్ల దీనికి సంబంధించిన వ్యవహారాల్లోని తన కీలక పాత్ర పోషిస్తున్నాడు అనేది కూడా ఇక్కడ అర్థమవుతూ ఉంది మనకు అందిన కథనాల ప్రకారము. మరి ఇవి ఉమర్వా దీనికి సంబంధించి ఈ క్రమంలో తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. పేలుడికి కారణమైన కారులో ఓ వ్యక్తి శరీర భాగాలు చెల్లా చెదురుగా పడుండడంతో ఇవి ఉమర్వా కావా అని చెప్పేసి తెలుసుకునేందుకు అతడి కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలను కూడా అధికారులు సేకరిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఢిల్లీ పేలుడితో ఉమర్తో పాటు మరో 3 వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు అయితే అనుమానిస్తూ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ అంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలోనే దర్యాప్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఏ తప్పు తెలియని సామాన్యులు దీనిలో బలైపోయారు అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ప్రతిసారి కూడా ఉగ్రవాద దాడుల్లోన ప్రతిసారి కూడా వారు అసలు సామాన్యుల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఒక రాజకీయ కుట్ర దాగి ఉందా లేకపోతే ఇంకేదైనా దాగి ఉందా అన్నప్పుడు అసలు అభం శుభం తెలియని చిన్నారులు సామాన్యుల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారన్నది ఇక్కడ చాలా అసలు బాధాకరమైన అంశము. అలాగే వారు తారిక్ అహ్మద్ మాలిక్, అమీర్ రషీద్, ఉమర్ రషీద్గా వీళ్ళ ముగ్గురిని కూడా గుర్తించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇతడి బ్యాక్గ్రౌండ్ అయితే ఇది ఒక సామాన్యమైన కుటుంబం లాగే తెలుస్తూ ఉంది. మరి ఇంకా దర్యాప్తు చేసే కొద్దీ కూడా మరి వీళ్ళ అన్నదమ్ములు, వీళ్ళ బ్రదర్స్ వీళ్ళని ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది కాబట్టి మరి వీళ్ళ సోదరులు కూడా దీనిలో ఏమైనా అటువైపు ఏమైనా మళ్ళీ కోణం ఏమైనా ఉందా, లేదు ఒక్క ఉమర్ మహమ్మద్ మాత్రమే దీని వైపు మళ్ళాడా అన్నదైతే మాత్రము ఈ ఎంక్వైరీలో తెలియాల్సి ఉంది. దీని మీద తీవ్ర స్థాయిలోన గట్టిగానే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా కూడాను దీన్ని పూర్తిగా అణిచిపెట్టేద్దాము అనుకున్నప్పటికీ, మట్టు పెట్టాలి అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ఈ బీజం పుట్టుకొస్తూనే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము తీవ్ర స్థాయిలోన దీని మీద ఒక నిఘా అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. సమూలంగా దీన్ని నాశనం చేయాల్సిన పరిస్థితులు అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో నాశనం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్న పరిస్థితి. మరి ఇక్కడ ఎంతోమంది అనాథలుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో 9 మంది దాదాపు చనిపోయారు, ఇంకా అనేక మంది గాయాల పాలైపోయారు. వాళ్ళు ఇలాంటి బాంబు బ్లాస్టుల్లోన అనేక మంది వాళ్ళ శరీర భాగాల్ని కోల్పోతున్న పరిస్థితి, జీవితాంతం కూడా వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ గాను పూర్తి స్థాయిలో వికలాంగులుగా మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి సగం సగం ప్రాణాలతో అల్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఒక మానవ బాంబులుగా ఎందుకు మారాల్సి వస్తుంది? అసలు ఇక్కడ మతం కానీ కులం కానీ అసలు ఏ దీనిలో కూడా దాని గురించి ఒక మనిషిని మట్టుబెట్టాలి, చంపాలి అనేది ఎక్కడా కూడా లేదు. మరి ఇటువంటివి దయచేసి ఆగితే బాగుంటుంది అని చెప్పేసి మాత్రం ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి. ఇక్కడ మతాలు కులాలు కాదు, అసలు ఒక మనిషిని అంతమొందించడం అనేది ఈ కుట్రల్లోని ఒక భాగంగా మారుతున్న పరిస్థితి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే వాదన వినిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో మరి వీళ్ళల్లో డాక్టర్లు ఉండడం వలన ఇది పూర్తి స్థాయిలో నెగిటివ్ ఇంపాక్ట్ పడుతూ ఉంది. ఆ వృత్తి మీద కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. డాక్టర్స్ ఇలా మారితే మరి సామాన్యులకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి, సో ఎవరిలో ఏ ఉగ్రవాది ఉన్నాడు అనేది గుర్తించలేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం అవుతూ ఉంది. మరి దీనికి సంబంధించి ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం.